కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి రావుస్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడంపై అభ్యంతరం చెబుతూ దీనిపై వివరణ ఇవ్వాలని సోనియాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి రావుస్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడంపై అభ్యంతరం చెబుతూ దీనిపై వివరణ ఇవ్వాలని సోనియాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, 1923లో సోనియా గాంధీ పౌరసత్వం పొందే ముందే సోనియా గాంధీకి ఓటరు జాబితాలో పేరు నమోదైంది. ఇది ఏ విధంగా జరిగింది అన్నది అంటే 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించాలని పిటిషనర్ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ కేసు అని చెప్పొచ్చు. అయితే ఈ కేసు మొదట ఈ యొక్క 1980లో సోనియా పేరు ఓటర్ జాబితాలో ఉంది. ఆ సమయంలో ఆమె భారత పౌరాలు కాదు. ఐపీసీ సెక్షన్ 465, 468 నకిలీ పత్రాలు, 420 వంటి నేరాలకి సరిపోతుంది కాబట్టి ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది ఈ యొక్క పిటిషనర్ యొక్క డిమాండ్. అయితే ఈ కేసును మొదట మ్యాజిస్ట్రేట్ కోర్టు తోసిస్తుంది. ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు తోసిచ్చిన దాన్ని సవాల్ చేస్తూ ఈ రోజు రావుస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషనర్ ఏదైతే లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ సోనియా గాంధీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ యొక్క మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించింది. పిటిషనర్ చూపించినటువంటి ఓటర్ లిస్టు కాపీ అధికారికం కాదు, అసలు సర్టిఫికేట్ రికార్డులే లేవు. కేవలం ఫోటో కాపీ ఆధారంగా నకిలీ పత్రాలు తయారు చేశారు అని ఆరోపించడం చెల్లగట్టు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు రావుస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్ విచారణకు తీసుకుని ఈ సోనియా గాంధీకి అదేవిధంగా ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో అప్పుడు ఏదైతే 1980 నుంచి 83 వరకు ఉన్నటువంటి ఓటర్ రికార్డులు ప్రశ్నించాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.